అందరు కలిసి లేవికాండం 26వ అధ్యాయం 4వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. మరోసారి చదువుకుందామా? మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చును, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన నిమిత్తమై ఆశీర్వదించినట్లుగా మరోసారి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవగల ప్రభువా, చదవబడిన వాక్యం భాగం నీది ప్రభువా. ప్రజలు నీ వారు, నేను నీ దాసుని ప్రభువా. మీరు బలపరిచి వాడుకుంటారండి. మమ్మల్ని నీ చేతికి అప్పగించుకుంటూ, నేను కాదు ప్రభు మాట్లాడేది మీరు ప్రభువా. లేవికాండములో మాకున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభువా సహాయం చేయమని కోరుతూ, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే, మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచినటువంటి మాటలు. ఇక్కడ 2 విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, మరి మొదటి 2 వచనాల్లో ఉన్నాయి, మీరు విగ్రహములకు చేసుకున్నది. విగ్రహములు దేనికి గుర్తు అంటే తర్వాత చెప్తాను. తర్వాత 2వది, మరి మీకు వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. కాబట్టి విగ్రహం అనేటువంటిది, విగ్రహాలు అనేటువంటివి శాపానికి గుర్తు. విగ్రహాలు శాపమునకు గుర్తు. వర్షము దేనికి గుర్తు అంటే ఆశీర్వాదానికి గుర్తు. వర్షము ఆశీర్వాదానికి గుర్తు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, మరి దేవుని మాట వెనుక, దేవుని ఆజ్ఞలను అనుసరించక వాళ్ళు ఏం చేశారంటే తప్పిపోతూ వచ్చినారు. తప్పిపోయినప్పుడు దేవుడు వాళ్ళకి మరలా సరిచేయాలని, వాళ్ళని ఆశీర్వదించాలని, శాపగ్రస్తమైన జీవితంలో నుండి, శపింపబడినటువంటి మరి పరిస్థితుల నుంచి ఆశీర్వాదంలోనికి తీసుకురావాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకే 4వ వచనం అంటాడు, మీ వర్షాకాలములో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. మీ భూమి పంటనిచ్చును. భూమి అనేదాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, భూమి ఎలాంటిది? భూమి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, నీకు నాకు సాదృశ్యంగా ఉంది, మానవునికి సాదృశ్యంగా ఉంది భూమి. భూమి మానవునికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఈ మనము ఒకసారి ఆదాము అంటే అర్థం ఏంటి తెలుసా? ఆదాము అంటే అర్థం ఏంటంటే ఎర్రని భూమి అని అర్థం. ఆదాము అంటే అర్థం ఏంటంటే ఎర్రని భూమి. ఎందుకు ఎర్రగా అయిందంటే, ఆదాము చేసిన పాపాన్ని బట్టి భూమి దున్నబడాల్సి వచ్చింది. భూమి మరి ముళ్ళ చెట్లు, గచ్చపొదలు మొలవాల్సి వచ్చింది. దాన్ని సాగు చేసి దాన్ని తను పండించుకొని తినవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి భూమి మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆ భూమి ఎలా అయిపోయిందంటే, కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి, అంటే మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి, మానవుని యొక్క జీవితాన్ని బట్టి మరి ఏమైందంటే, చూడండి దేని వాక్యం మనం చూద్దాం. కొన్ని విషయాలు, భూమి ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే, గమనిస్తూ వచ్చినట్లయితే, విశ్వాస జీవితము అంటే మనము ప్రభువుని ఎరగక మునుపు మన యొక్క భూమి లాంటి మన జీవితము, భూమి లాంటి మన బ్రతుకు ఎలా అయిపోయిందంటే, చూడండి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మానవుని యొక్క జీవితము దేంతో ప్రారంభమైపోయిందంటే పరిగతో ప్రారంభమైపోయింది. మానవుని యొక్క జీవితం ఎలా ప్రారంభమైపోయింది? పరిగెరుకుంటూ వచ్చినాం, పరిగతో ప్రారంభమవుతూ వచ్చింది. పరిగతో ప్రారంభమైనటువంటి ఆ యొక్క మానవుని యొక్క జీవితము దేంతంటే పనులు మోసుకోవడానికి అది వెళుతూ వచ్చింది, పనులు మోసుకుంటూ వెళుతూ వచ్చింది. పనులు మోసుకుంటూ వచ్చినటువంటి సమయంలో
ఆ మానవుని యొక్క జీవితం మూడోది ఏంటంటే ఫలభరితంగా మారుతూ వచ్చింది. ఒకటి పరిగెవేరుకుంటూ వచ్చినటువంటి జీవితాలు మనవి. రెండవది ఆ పరిగి నుండి ఎక్కడికి వచ్చింది? పనులు మోసుకునే స్థితికి వెళుతూ వచ్చినాము, పనులు మోసుకునేటువంటి స్థాయికి వచ్చినాము. ఆ పనులు మోసుకునేటువంటి స్థాయి నుంచి కూడా ఇప్పుడు ఆ ఫలములు ఏం చేసింది? ఫలించే వారిగా దేవుడు మనను చేసి. అందుకే అక్కడ అన్నాడు, పొలము పంట మీకు ఏమిస్తుందంట? పొలము చెట్ల పంట మీరు ఫలిస్తారు. కాబట్టి పంటగా మారిపోతూ వచ్చింది. పరిగలాంటి జీవితము దేనికి వచ్చింది? పనుల దాకా వచ్చింది. పనుల దాకా ఉన్నటువంటి జీవితము పంటగా మారిపోతూ వచ్చింది. అంటే ఫలితము, ఫలభరితంగా ఫలించే వారిగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చేస్తూ వచ్చినాడు. కాబట్టి మానవుని జీవితము ఎలాంటిది? భూమి ఎలాంటిది అంటే, మన జీవితము ఎలాంటిది అంటే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే చూడండి. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 17 వచనం మనం చదివినట్లయితే చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 17 వచనము, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడుతూ వచ్చింది. మొట్టమొదటిది ఏంటంటే మానవుని జీవితం అంటే భూమి ఇప్పుడు ఏమైపోయింది? శపింపబడుతూ వచ్చింది. మనం కూడా ఒకప్పుడు శపింపబడినటువంటి వారమి. ఎందుకంటే దేవుణ్ణి ఎరగక మునుపు మన స్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మనం ఏం చేస్తూ వచ్చినామంటే, ఇందాక చెప్పే కదా, విగ్రహములకు వాటిని అనుసరించి వాడు చేసి శాపగ్రస్తులమైపోతూ వచ్చినాం. కాబట్టి మొట్టమొదటి గమనించినట్లయితే ప్రియమైన వెనకటి అన్నాడు, ఓ ఆదామా, నీవు నేను చెప్పిన మాట వెనక, నేను చెప్పినట్లు చేయక, నీవు నీ భార్య అయినటువంటి అవ్వ మాట విని ఏం చేసినావు? ఈ చెట్లలో నేను ఏదైతే చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పినానో దాన్ని తిన్నావు. కాబట్టి నీ నిమిత్తము ఏమైంది? భూమి శపింపబడుతూ వచ్చింది. మొట్టమొదట మనం ఎలాంటి వారం అంటే శపింపబడినటువంటి వారము, శాపగ్రస్తులము. కాబట్టి శాపగ్రస్తులమైన మనలను గలతీ రాసిన పత్రికలో మనం చూస్తాం, 3వ అధ్యాయం మనం చూస్తాం. శాపగ్రస్తులమైన మనలను ఆ శాపమును విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు శాపగ్రస్తుడిగా ఈ లోకంలో అవుతూ వచ్చినాడు. చదువుతారా మాట అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుని గురించి మ్రాలు మేళ వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడుతూ వచ్చింది. చూసారా ప్రియమైన వాళ్ళరా, ఆదామును బట్టి భూమి ఏమైపోయింది? శపింపబడింది. ఆదామే నీవు నేను అనుకోండి, నిన్ను బట్టి నన్ను బట్టి భూమి ఏమని చెప్పింది? శపింపబడుతూ వచ్చింది. అంటే మనము ఎలాంటి వారము? శాపగ్రస్తులము, శపింపబడినటువంటి వారము. ఇదే చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం 29 వచ్చింది కూడా మనం చూసినట్లయితే, ఆదికాండం 5:29 కూడా మనం చూసినట్లయితే మాట రాయబడుతూ వచ్చింది, భూమిని యెహోవా శపించినందువలన. చూసారండి, భూమిని ఏం చేశాడు? దేవుడు శపించాడు. అంటే ఒకప్పుడు ఎంతో ఫలభరితంగా ఉండవలసిన మనలను, ఆశీర్వాదంగా ఉండవలసినట్టు మనము ఫలించి మరి అనేకులకు ఫలం ఇవ్వాల్సినటువంటి మనము ఏమైపోయాం చెప్పండి? శపింపబడుతూ వచ్చినాం. దేవుడు ఏం చేశాడంట? భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టముల విషయములోను, మన పని విషయములోను మనకు నెమ్మది కలుగజేసిన అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. తర్వాత నోవాహు అనగా నెమ్మది. కాబట్టి రెండవదిగా మనం చూసినట్టయితే, మొట్టమొదటి అన్నాడు మనం ఎలాంటి జీవితం అంటే శపింపబడిన జీవితాలు, శపింపబడినటువంటి వారము. రెండవది మనం చూసినట్టయితే చూడండి, కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనము.
66వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు. చూసారండి, రెండవ అనుభవం ఏంటంటే, భూమి యొక్క రెండవ అనుభవం ఏంటంటే, భూమి ఏమైపోయింది? ఎండిపోతూ వచ్చింది. ఎండిపోయిన భూమి, ఎడారి లాంటి వారం అయిపోతూ వచ్చినాం. కాబట్టి మొట్టమొదటి శపింపబడినటువంటి వారము. రెండోది మనం అనుభవం చూసినట్లయితే, భూమి యొక్క అనుభవం చూసినట్లయితే, భూమి ఏమైపోయింది చెప్పండి? ఎండిపోతూ వచ్చింది. కాబట్టి అందుకే ఎండిపోయిన మన జీవితాలను దేవుడు ఏం చేసినాడు? చిగురింపజేస్తూ వచ్చినారు. మన జీవితం చెప్పండి, ఎండిపోయిన భూమి లాంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే, ఆయనే మనకు ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె పెరిగి మనం ఏం చేసినాడు చెప్పండి? చిగురింపజేస్తూ వచ్చినాడు, ఫలింపజేస్తూ వచ్చినాడు, మనను ఆశీర్వదిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, కీర్తన 66:6 అంటే 666 ఏ సంఖ్య? మానవుని యొక్క సంఖ్య. 666 మానవుని యొక్క సంఖ్య. అందుకే చూసినట్లయితే కీర్తనకారుడు మనం చూసినట్లయితే కీర్తనకారుడు దావీదు 66వ కీర్తన 6వ వచనం ఏం రాసినాడంటే, ఆయన ఏం చేసినాడు? ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసినాడు. కాబట్టి ఎండిపోయిన మన జీవితాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే, చిగురింపజేసి దాన్ని మోడుబారినటువంటి మన జీవితాలను చిగురింపజేసి మనల్ని బ్రతికిస్తూ వచ్చినాడు. ఇంకా చూడండి, 143వ కీర్తన కూడా చూసినట్టయితే, 143వ కీర్తన 6వ వచనం చదవండి. 143:6 ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. చూసారండి, ఎండిపోయిన భూమి ఎలాగైతే వర్షం కొరకు ఎదురు చూస్తుందో, దేవుడు ఇక్కడ అంటాడు, భక్తుడే ఉన్నాడంటే, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రియమైన వాళ్ళారా, ఎలాంటి జీవితం అంది? ఎండిపోయిన భూమి లాంటి మన జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే, చిగురింపజేశాడు, ఫలింపజేశాడు, ఆశీర్వాదగా మనల్ని మారుస్తూ వచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తుంటున్నాము. మూడోది మనం చూసినట్లయితే, మన భూమి లాంటి మన జీవితం ఎలాగుందంటే, ఎలాంటిది మన జీవితం అంటే, గమనించండి ప్రియమైన వాళ్ళారా, భూమి లాంటి మన హృదయం అంటే, భూమి లాంటి మన హృదయం ఎలా అయిపోయింది? ఎండిపోతూ వచ్చింది. అన్నిటికీ ఆశీర్వాదానికి ఎండిపోతూ వచ్చింది, దేవునికి ఎండిపోతూ వచ్చింది. మరి ఏ ఆశీర్వాదం లేనటువంటి స్థితిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, మన హృదయాలను, అందుకే దేవా నా ప్రభువా, కాబట్టి మన హృదయమును దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక సుందరమైన మంచి హృదయముగా దేవుడు మనం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36-35 మనం చదివినట్లయితే చూడండి, మన భూమి లాంటి మన జీవితము, మన హృదయం ఏమైపోతూ వచ్చిందంటే, యెహెజ్కేలు 36వ అధ్యాయం 36వ వచనము, అప్పుడు యెహోవా నాయన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనైను, పాడైపోయినటువంటి స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన జనులు తెలుసుకొందురు. యెహోవానని నేను మాట ఇచ్చున్నాను, నేను దానిని నెరవేర్తును. మూడోది మనం చూసినట్లయితే, పాడైపోయిన భూమిగా స్థలముగా మనం ఉన్నాము. పాడైపోయిన భూమిగా ఉంటూ వచ్చినాము. పాడైపోయిన భూమిగా మనము ఉంటూ వచ్చినాం అంటే మన జీవితం ఏమైపోయిందంటే, ఏమైపోయింది చెప్పండి? పాడైపోతూ వచ్చింది. పాడైపోయినటువంటి మన జీవితాన్ని దేవుడు ఏం చేసినాడు? మార్చాడు. ఎట్లా మార్చాడు చెప్పండి? మహిమగా మార్చాడు, ఆశీర్వాదంగా మార్చినాడు. కాబట్టి అందుకే మనం చూసినట్టయితే పాడైపోయిన 35వ వచనము, పాడైపోయిన భూమి ఏదేను వలములే ఆయననియు, పాడుగాను నిజముగా ఉన్న ఈ పట్టణమును నివాసులతో నిండి ప్రాకారము గలది ఆయనని జనులు చెప్పుదురు. చూసారా, పాడైపోయిన నిన్ను నన్ను ఏం చేసినాడు ఆయన? పరమ ఏదేనులాగా, ఏదేను తోటగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఉంచుతూ వచ్చినాడు. అదే అంటున్నాడు కదా 35వ వచనంలో, పాడైన భూమి ఏదేను వలనే ఆయననియు. ఇప్పుడు ఏం చేస్తున్నారు జనులు? ఒకప్పుడు జీవితము ఎలాంటిది? శపింపబడిన జీవితము.
రెండవది ఎండిపోయినటువంటి జీవితము, పాడైపోయిన వాళ్ళరా వీళ్ళు. ఒకప్పుడు వీళ్ళకి ఏమీ లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చిగురిస్తున్నారు. ఏదేని వల్లే వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, మూడోది ఏంటి చెప్పండి? పాడైపోయిన నిన్ను నన్ను ఏదేను వనముగా, ఏదేను తోటగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ వచ్చినాడు. అందుని బట్టి ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, ఒకప్పుడు శపింపబడిన వాడిని అయ్యా, ఒకప్పుడు ఎండిపోయిన దాన్ని అయ్యా, ఒకప్పుడు ప్రభువా నేను ఎటువంటిది? పాడైపోయిన వాడిని. ప్రభువా, నువ్వు నన్ను ఏం చేశావు? ఏదేని తోటలాగా నన్ను చేసావు నాయనా, ఏదేనిలాగా నన్ను ఉంచినావు ప్రభువా అని ప్రభుని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎన్నోదండి ఇది? మూడవది. నాలుగవది మనం చూసినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి పాడైపోయిన మన జీవితాలను దేవుడు చేస్తున్నాడంటే ఏదేని తోటగా చేస్తూ వచ్చినాడు. 46:8. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనమును కలుగజేయవాడు. ఈ భూమి ఎలా ఉంది చెప్పండి? నాశనమైపోయింది. నాశనమైపోయినటువంటి భూమిని ఏం చేస్తున్నాడు? దేవుడు బాగు చేస్తూ వచ్చినాడు. ఇక్కడ అన్నాడు, అందుకే ఆయనే భూమి మీద ఏం కలుగజేసినాడు? నాశనము కలుగజేస్తూ వచ్చినాడు. కాబట్టి భూమి లాంటి మనము, అంటే భూమి లాంటి మన హృదయం ఎలా ఉందంటే నాశనమైపోయి నరకానికి పోవలసినటువంటి మనలను, నరకములో యాతన పడవలసినటువంటి మనలను, అందుకే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి దిగి వచ్చినాడండి. కాబట్టి నశించిపోతున్న మనను, భూమి పాడైపోయినట్లుగా, నాశనం అయిపోయినట్లుగా మనం కూడా నాశనం అయిపోతున్నటువంటి మనలను ఏం చేసినాడంటే నశించిపోకుండా, నాశనం కాకుండా ఆయన మనల్ని ఏం చేసినాడు? రక్షిస్తూ వచ్చినాడు, మనను బాగు చేస్తూ వచ్చినాడు, మనలను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ వచ్చినాడు. నాలుగుగా మనం చూసినట్లయితే చూడండి, ఇదే ఆది కాండంలో మనం చూసినట్లయితే భూమి ఏమైపోయిందంట? ఆది కాండము 9వ అధ్యాయం 11వ వచనములో, ఆది కాండము 9:11 మనం చూసినట్లయితే చదవండి. నేను మీతో నా నిబంధన స్థిరపరుతును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహములను కలుగజేయనని. సరే, కాబట్టి ఇది నన్ను నాశనం అయిపోతున్న మనలను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, ఇక నేను భూమిని నాశనము చేయను, భూమి మీదకి ప్రవాహములు రప్పించను, భూమి మీదకి మరి జలప్రళయము రప్పించను అని దేవుడు ఆనాడే వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ప్రియమైన బిడ్డలారా, భూమి ఏమైపోయింది? నాశనమైపోయి నరకానికి పోతున్నటువంటి మనలను ఆ నరకము నుండి తప్పించడానికి మన ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు లోకానికి వచ్చినాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి, నేను ఏమన్నాడు ఇక్కడ? భూమిని ఇక నాశనము చేయను, లయపరచను, దాన్ని ఏం చేస్తాను? బాగు చేస్తాను, దాని మీద వర్షం కురిపిస్తాను, ఆ భూమి పంట పండేటట్టు చేస్తాను, తర్వాత ఆ పొలము చెట్లు ఫలించేటట్టుగా చేస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఈ బిడ్డలారా, భూమి అనగా మన జీవితము ఎలా ఉందంటే, మన హృదయం ఎలా ఉందంటే ఎలా ఉంది చెప్పండి? నాశనం అయిపోయి ఉంటున్నటప్పుడు నాశనం అయిపోతున్న మనలను బాగు చేయటానికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఎన్నవదండి ఇది? నాలుగవది. ఐదవది మనం చూసినట్లయితే మన యొక్క జీవితం ఎలా ఉందంటే 46వ కీర్తన, ఇదే 46వ కీర్తన 6 మరి చూడండి, 46వ కీర్తన 6వ వచనము, 46వ కీర్తన 6వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా 46:6 నాను జలములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగి పోచున్నది. భూమి ఏమైపోతుందంట? ఆయన కోపానికి, ఆయన రోషానికి ఏమైపోవాల్సింది? మైను వల్లే కరిగిపోతుందంట. చూసారు, మనం కూడా మన పాపములు బట్టి మనం కూడా ఏమైపోతున్నాం? కరిగి ఎండిపోయి శపించబడినటువంటి స్థితిలో ఉండి అందుకని అన్నాడు, సైన్యములకు అధిపతి జనములు ఘోషించుచున్నవి,
రాజ్యములు కదులుచున్నవి, ఆయన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోతున్నది. చూసారా, కరిగిపోయే జీవితం, కరిగిపోతున్న భూమిలాగా ఉన్న మనలను ఏం చేస్తున్నాడు దేవుడు? కరిగిపోకుండా ఆయనే మనకు కరిగిపోయినాడు. ఆయనే మన కొరకు ఏం చేయబడ్డాడు? ఏం చేయబడ్డాడు చెప్పండి? మన కొరకు కరిగిపోయి, అరిగిపోయి, విరిగిపోయి, నలిగిపోయి. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూసినట్లయితే చదువునా. అతడు తృణీకరింపబడిన వాడాయను, విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నల్లని వాడుగాను నేను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక తను 7 చదువుతున్నాడు. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనే గొర్రెయు మౌనంగా ఉన్నట్లు. చూసారండి, ఆయన మన కొరకు ఏం చేయలేదు? అరిగిపోయాడు, కరిగిపోయాడు, దౌర్జన్యమునందాడు. మన కొరకు రూపురేఖలు కూడా ఏమైపోయినాడు? కోల్పోతూ వచ్చినాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కరిగిపోవాల్సింది మనము, అరిగిపోవాల్సింది మనము, పాడైపోవాల్సింది మనము, శాపగ్రస్తులు మనము. మనలాంటి ఎండిపోయినటువంటి భూమిలాగా ఉన్నటువంటి మనలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, భూమి ఏమైపోయింది? ఎండిపోతూ, అదే క్షమించండి, కరిగిపోతూ వచ్చింది. కరిగిపోయినటువంటి నిన్ను నన్ను ఏం చేసినాడంటే మన కొరకు ఆయనే మన కొరకు సమస్తమును చూడకు రాశాడు. అతడు మన కొరకు ఏం చేస్తాడు? మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడును. అతడు తన జనుల అతిక్రమములను బట్టి మొత్తబడుతూ వచ్చి, నీ కొరకు నా కొరకు ఏం చేయబడ్డాడు? ఆయన మొత్తబడుతూ వచ్చినాడు. ఇది ఎన్నవదండి? 5వది. ఆ రోజు మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 10వ అధ్యాయము 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనము. వట్టి మాటలు పలుకుదురు, అందువలన భూమి సాళ్లలో విషపు కూరలు మొలిచినట్లుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. ఎలా అయిపోయిందండి భూమి? ఏమైపోయింది? ఎలా అయిపోయింది? విషము భూమిగా మారిపోయిందండి. భూమి ఎలా మారిపోయింది? విషము ఇక లేదు. మనం ఏ పంట వేసినా ఏమవుతుంది? ఏమైపోతుంది? మాడిపోతుంది, ఫలించట్లేదు, ఫలభరితంగా ఉండటం లేదు. భూమి ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? విషపూరితంగా మారిపోతూ వచ్చింది. పంట వేస్తుంటే భూమి ఏమవుతుంది చెప్పండి? భూమి దున్ని సాలలు వేసి ఆ సాలల్లో మరి మొక్క పెడితే ఆ మొక్క ఏమైపోతుంది? విషముగా మారిపోతూ ఉంది భూమి. నీవు నేనేమైపోయామంటే విషము. అందుకే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. మనిషి అంట పాముకేమో కూరల్లో ఉంటుందంట విషయం, తేలికేమో కొండెములో ఉంటుందంట విషయం. మనిషికి నిలువెల్లా విషయమే. మనిషి ఎలాంటి వాడండి? నిలువెల్లా విషయమే. విషయం కలిగినట్టు మానవుడిని, విషము కక్కుతున్న మనలను, విషముతో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడు చెప్పండి? రక్షించినాడు. ప్రభువా, ఒకప్పుడు నా బ్రతుకంతా ఏంటి? విషపు బ్రతుకే, విషపు చూపు, విషపు కపటము నడక, కపట జీవితము. చూడండి ప్రియమైన వారలారా, కాబట్టి ఇక్కడ అందుకున్నట్టు భూమి ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అబద్ధ ప్రమాణములు చేయును, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు, అందువలన భూమి సాళ్లల్లో ఏం కలిగింది? విషపు కూర మొక్కలు మొలవడం మొదలు పెడుతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నా జీవితం ఎలా ఉందంటే విషపూరితంగా ఉంది, విషముతో నిండి ఉంది, విషము కక్కుతూ ఉంది. అలాంటి విషముతో ఉన్న మళ్ళను దేవుడు ఏం చేశాడు? సారవంతమైన భూమిగా చేశాడు, ఫలించే భూమిగా చేసినాడు. ఆకాశము నుండి వర్షం ఇచ్చును, భూమి తన పంటనిచ్చును, పొలములోని చెట్లు ఫలించును. దేవుడు నిన్ను నన్ను ఫలించేవారిగా చేశాడు. మనం ఎలాంటి మనము చెప్పండి? విషపు భూమిగా ఉన్న మనలను ఏం చేసినాడు? ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చినాడు. చివరిగా 7వది మనం చూసినట్లయితే ఇదే హోషేయ గ్రంథము 9వ అధ్యాయము
6వ వచనము చూడండి ఎలా అయిపోయిందండి మన జీవితము, మన యొక్క బ్రతుకు. ఏ భూమి అంటండి? శ్మశాన భూమి. ఏ భూమిగా మారిపోయాం మనము? శ్మశానము. శ్మశానం అంటే ఏముంటాయి? ఆడ మంచి మంచి బిల్డింగ్లు ఉంటాయి కదా, మంచి మంచి బిల్డింగ్లు ఉంటాయి కదా. శ్మశానం పక్కన ఇల్లు కట్టుకుంటాడా? ఇల్లు కూడా కట్టుకోలేము. ప్రేమిన వాళ్ళరా, ఎలా మారిపోయామని చెప్పండి? శ్మశాన భూమిగా మనము మారిపోతూ వచ్చినాము. చూడండి, ఆరంభం దేంతో ఆరంభమైంది? శపింపబడినటువంటి భూమిగా ఉన్న మనలను చివరికి ఏ స్థాయికి చేరినాము? శ్మశాన భూమిగా మనం చేరినాము. ఈ శ్మశాన భూమిగా ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి దేనికి మార్చినాడంటే, ఆయన మహిమగా మనల్ని మారుస్తూ వచ్చినాడు, ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చినాడు, దీవెనగా మారుస్తూ వచ్చినాడు. 86వ కీర్తన 12వ వచనము. 86వ కీర్తన 12వ వచనం మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథం 86:12. త్వర చదవండి. 86:12. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. క్షమించండి, 85:12 క్షమించండి, 85:12. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. సరండి, దేన్ని తీసుకొచ్చినాడు? మరి శ్మశాన భూమిగా ఉన్న మల్లను, శాపగ్రస్తమైనటువంటి భూమిగా ఉన్నటువంటి మల్లను, ఎండిపోయినటువంటి భూమిగా ఉన్న మల్లను, ఇంకా ఏంటి మరి పాడైపోయినటువంటి భూమిగా ఉన్న మల్లను, నాశనమైనటువంటి భూమిగా ఉన్నటువంటి మల్లను, కరిగిపోయి విషపూరితమైనటువంటి భూమిగా ఉన్నటువంటి మల్లను, శ్మశానగా భూమిగా ఉన్నటువంటి మల్లను దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి దాని ఫలమిచ్చును. ఫలమిచ్చే వారిగా దేవుడు నిన్ను నన్ను చేస్తూ వచ్చినాడు. ఫలమిచ్చే చెట్టుగా. ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఇదే 26వ కీర్తన 26:12 వచనము. 26:12 చదవండి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువుని మనం ఆరాధించడానికి సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాడు, సమాజములలో యెహోవాను స్తుతి. ఇప్పుడే చేశాడండి, సమభూమిగా మనల్ని చేశాడు. ఏ భూమిగా చేశాడు? మనలను సమభూమిగా చేస్తున్నాడు. సత్తువ గల భూమిగా మనల్ని చేస్తూ వచ్చినాడు. ఏ భూమిగా ఉన్నాం మనము చెప్పండి? 7 రకాలైన భూముల గురించి చూస్తూ వచ్చినాం. ఒకటి ఏంటి? శపితమైన భూమిగా మనం ఉన్నాము. రెండవది ఎండిపోయిన భూమిగా మనం ఉన్నాము. మూడవది పాడైపోయిన భూమిగా మనం ఉన్నాము. నాలుగవది నాశనమైపోయినటువంటి భూమిగా మనం ఉన్నాము. ఐదవది కరిగిపోయినటువంటి భూమిగా మనం ఉన్నాము. ఆరవది విషపూరితమైనటువంటి భూమిగా మనలో ఉన్న మనలను. తర్వాత 7వది శ్మశాన భూమి. శ్మశాన భూమిగా ఉన్నాం అంటే ఇక మరణానికి సిద్ధంగా ఉన్నాం. మరణానికి మరణంలో మనం మరణించడానికి ఇష్టము లేక ఏం చేసినాడంటే మనను ఆ భూమిని ఏం చేసినాడు? ఆకాశం నుండి వర్షం ఇచ్చి భూమి తన పంటనిచ్చి ఆ పంట ఏం చేసేటట్టు చేశాడు? ఫలించేటట్టుగా చేస్తూ వచ్చినది. అదే 85వ కీర్తన 12వ వచనం మనం చూస్తాము. యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహించును. తన భూమి మన భూమి మనకేమిస్తుంది? ఇప్పుడు ఫలమిస్తుంది. ఇప్పుడు ఫలించే వారిగా దేవుడు మనం చేస్తూ వచ్చినాడు. రెండవది ఏం చేసినాడు? సమభూమి గల ప్రదేశములు మనం నిలబెడుతూ వచ్చినాడు. అదే అంటాడు కదా 143వ కీర్తన 143వ కీర్తన 10వ వచనములో, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించును నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు మన దేవుడు? సమభూమి గల ప్రదేశంలోనికి మనం తీసుకొచ్చినాడు. కాబట్టి ప్రభు నిజమేనైనా ఒకప్పుడు నేను శపింపబడిన భూమిగా ఉన్నానయ్యా, ఎండిపోయిన భూమిగా ఉన్నానయ్యా, పాడైపోయిన భూమిగా ఉన్నానయ్యా, నాశనమైపోతున్నటువంటి భూమిగా ఉన్నానయ్యా, కరిగిపోయిన భూమిగా ఉన్నానయ్యా, ఈ విషపూరితమైనటువంటి భూమిగా ఉన్నానయ్యా, శాపగ్రస్తమైన భూమిగా ఉన్నాను, శపింపబడినటువంటి భూమిగా ఉన్నానయ్యా. అలాంటి నన్ను ఏం చేశావు చెప్పండి? ఏం చేశాడు? ఆయన మనను సమభూమిగా మనల్ని చేస్తున్నాడు. మొట్టమొదటి ఏం చూసాం మనము? ఏ భూమి? 85వ కీర్తన
12వ వచనము. ఫలించే భూమిగా మనల్ని చేస్తున్నాడు. ఫలించే భూమిగా చేసి ఇప్పుడు సమభూమి గల వారిగా మనం చేస్తూ వచ్చినాడు. అందుని బట్టి ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించి స్తుతించాలి. 96వ కీర్తన 11వ వచనం చదువుకొని మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. 96వ కీర్తన 11వ వచనం. 96:11. యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. ఇప్పుడు ఏం చేస్తుంది? భూమి ఆనందిస్తూ ఉంది. దుఃఖం పోయింది, శాపం పోయింది, మరి నాశనం అయిపోయి పరిస్థితులు పోయింది, పాడైపోయిన జీవితం పోయింది, కరిగిపోయిన జీవితం పోయింది, విషపూరితమైన జీవితం పోయింది, మరి శ్మశాన జీవితం పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? సంతోషము. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. ప్రియమైన ఇప్పుడు సంతోషముతో ప్రభువా నిజమేనైనా ఒకప్పుడు సంతోషం లేని జీవితం నాది, ఆనందం లేనటువంటి జీవితం నాది, మరి సంతోషించడానికి నా దగ్గర ఏమీ లేవు. అయితే నన్ను ఏం చేసావు? ఇప్పుడు అయ్యా నన్ను సమభూమి గల ప్రదేశంలో నన్ను నిలిపావు, నా పాదములు సమభూమి గల ప్రదేశంలో నిలిపినావు. రెండవది, నన్ను ఏం చేసినావు? నాకు సంతోషాన్ని ఇస్తూ వచ్చినావు. ఇప్పుడు సంతోషించేటండి నన్ను ఫలించేదాడిగా నన్ను చేస్తూ వచ్చినావు అని చెప్పేసి ఆయన చేసిన ఉపకారములలో మనం దేనిని మర్చిపోకుండా ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. చూడండి, అదే లేవికాండం మనం చదువుకొని మూలవాక్యం చదువుకొని ప్రభుని మనం ఆరాధిస్తాం. లేవికాండం 26వ అధ్యాయము 4వ వచనము. 26:4. అందరూ కలిసి చదువుకుందాం. భూమి మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదును, భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. కాబట్టి భూమి మనము మరి విగ్రహము దేని సాదృశ్యము? శాపగ్రస్తమైన శాపానికి సాదృశ్యము. ఏంది మరి ఇంకోటి ఏం చెప్పినాను? వర్షము దేని సాదృశ్యము? ఆశీర్వాదానికి సాదృశ్యము. భూమి దేని సాదృశ్యము? నీకు నాకు సాదృశ్యము. కాబట్టి భూమి ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చినాం. భూమి ఎలా అయిపోయింది అంటే నీవు నేను ఎలా ఉన్నప్పుడు అలాంటి స్థితిలోంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మన మీద వర్షం కురిపించి, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, భూమి పంట నిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాడు చెప్పండి? భూమి ఫలించేటట్టుగా, సంతోషించేటట్టుగా, సమభూమి గల ప్రదేశంలో ఆయన ఆరాధించేటట్లుగా దేవుడు నిన్ను ఉంచినాడు. ఈ 7 విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభు నిజమేనైనా ఒకప్పుడు నా జీవితము శపింపబడింది, ఒకప్పుడు నా జీవితము పాడైపోయింది, నశించిపోతున్నటండి, నన్ను కరిగిపోతున్నటండి, నన్ను మరి ఇంకా ఏంటి ఎండిపోతున్నటండి, నన్ను మరి నాశనమైపోతున్న నన్ను, శ్మశాన భూమిగా ఉన్న నన్ను ఏం చేసావుడు? సమభూమిగా చేశావు. అలాగే ఫలించే భూమిగా నన్ను చేశావు. నీ సంతోషించేటట్టుగా నన్ను చేసినావు. కాబట్టి నా మీద ఏం చేసినావు? ఆశీర్వాదపు వర్షమును కురిపించి ఆశీర్వదించి నన్ను దీవిస్తున్నావు ప్రభు అని చెప్పేసి ఆయన చేస్తున్న మేలు మనం దేనిని మర్చిపోకుండా ఆత్మతో సత్యముతో కొద్ది మాటలతో ప్రభుని మనం ఆరాధిస్తాము.